హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. తెలుగులో మనం చాలా ఎక్కువగా మాట్లాడుతుంటాం ఇది. సో దీనిని హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఏంటా కాన్సెప్ట్? ఏదైనా ఒక పని చేసినప్పటికీ ఇలా జరిగింది, నేను బాగా చదివినప్పటికీ ఫెయిల్ అయ్యాను, ఓకే, నేను సిద్ధంగా ఉన్నప్పటికీ వెళ్ళలేదు, నేను తొందరగా వెళ్ళినప్పటికీ బస్ మిస్ అయ్యాను, ఇలా ఏదో సంథింగ్, ఓకే. అంటే మనం చేసిన దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగిందనమాట. అక్కడ మనం చేయడం కరెక్ట్గానే చేస్తాం, కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా అక్కడ రిజల్ట్ వచ్చిందనమాట. దాన్ని బేస్ చేసుకుంటూ మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుతుంటాం. సో వెళ్ళినప్పటికీ, వచ్చినప్పటికీ, తిన్నప్పటికీ, త్రాగినప్పటికీ ఇలా చెప్తూ ఉంటాం కదా. దీన్ని హిందీలో చెప్పాలనుకున్నప్పుడు ఏదైతే వర్బ్ ఉంటుందో వర్బ్కి నే పర్ బి అని యాడ్ చేస్తాం అనమాట. ఆనే పర్ బి వచ్చినప్పటికీ, జానే పర్ బి వెళ్ళినప్పటికీ, ఖానే పర్ బి తిన్నప్పటికీ, సోజానే పర్ బి నిద్రపోయినప్పటికీ, పడ్నే పర్ బి చదివినప్పటికీ, లిఖ్నే పర్ బి రాసినప్పటికీ, ఇలా. అదే మరి ఇంగ్లీష్లో అయితే ఈవెన్ ఇఫ్ లేదా ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్, ఓకే, ఈవెన్ ఇఫ్ డిడ్ సంథింగ్, ఓకే, ఇలా మనం చెప్తూ ఉంటాం. ఈవెన్ ఇఫ్ అలాగే ఈవెన్ ఆఫ్టర్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. చూద్దాం, మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఓకే. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళతో మాట్లాడకు, అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళతో మాట్లాడకు, ఓకే. చూడండి, వహా అక్కడికి వహా అంటే అక్కడికి, ఓకే. జానే పర్బీ అంటే వెళ్ళినా కూడా, ఉన్సే వాళ్ళతో, బాత్ మత్ కరో మాట్లాడకు. అర్థమైందా? చూడండి, ఈవెన్ ఇఫ్ యూ గో దేర్, ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా అని అర్థం వస్తుంది. ఈవెన్ ఇఫ్ అయినా కూడా, ఇఫ్ యూ గో దేర్ అక్కడికి వెళ్ళినా కూడా, ఓకే. వాళ్ళతో మాట్లాడుకు, డోంట్ టాక్ టు దెమ్ అంటే వాళ్ళతో మాట్లాడు, ఓకే. ఈవెన్ ఇఫ్ యూ గో దేర్ డోంట్ టాక్ టు, అంతే, చాలా సింపుల్. నెక్స్ట్, గ్రౌండ్కి వెళ్ళినా కూడా ఆడకు. చూసినట్లయితే గ్రౌండ్కి మైదాన్ అంటే గ్రౌండ్, మైదానమే అంటే గ్రౌండ్కి, వెళ్ళినా కూడా జానే పర్భీ, జానా అంటే వెళ్ళడం, జానే పర్భీ అంటే వెళ్ళినా కూడా. ఆడకు అంటే మత్ ఖేలో అంటే ఆడు, మత్ ఖేలో అంటే ఆడకు. డోంట్ ప్లే అంటే ఆడకు. ఈవెన్ ఇఫ్ యు గో టు ద గ్రౌండ్, ఈవెన్ ఇఫ్ అయినా కూడా, ఏవైనా కూడా, యు గో టు ద గ్రౌండ్. సో ఇలా దీన్ని స్విచ్ చేసి చెప్పొచ్చు అనమాట. లేదనుకుంటే ఈవెన్ ఇఫ్ యూ గో టు ద గ్రౌండ్ డోంట్ ప్లే, అలా కూడా చెప్పొచ్చు, ఓకే. తెలుగులో ఉన్నట్టుగానే ఈవెన్ ఇఫ్ యూ గో టు ద గ్రౌండ్ డోంట్ ప్లే, అలా కూడా చెప్పచ్చు, ఓకే. డోంట్ ప్లే ఈవెన్ ఇఫ్ యూ గో టు ద గ్రౌండ్, డోంట్ ప్లే. నెక్స్ట్, ఖానే పర్ బి ఔర్ థోడా ఖావో అంటే తిన్నా కూడా ఇంకొంత తిను అని అర్థం అనమాట. తిన్నా కూడా అంటే ఖానే పర్ బి, ఇంకొంత, ఇంకా కొంత, ఓకే. ఇంకా అంటే ఔర్, కొంత అంటే థోడా. ఖానే పర్ బి ఔర్ థోడా, తిన్నప్పటికీ కూడా ఇంకా కొంత, ఖావో తిను. అర్థమైందా? చూడండి, ఈట్ ఎ లిటిల్ మోర్ అంటే ఇంకొంత తిను, ఈట్ ఎ లిటిల్ మోర్ ఇంకొంత తిను. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఈటెన్ ఆల్రెడీ, ఈవెన్ ఇఫ్ అయినా కూడా, ఏవైనా కూడా, యూ హ్యావ్ ఈటెన్ ఆల్రెడీ, నువ్వు ఇప్పటికే తిన్నా కూడా ఇంకొంత తిను. అలా మనం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నాం. చూసారా, యూ హ్యావ్ ఈటెన్ ఆల్రెడీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఈటెన్ ఆల్రెడీ అంటే నువ్వు తిన్నప్పటికీ కూడా, ఇప్పుడే తిన్నా కూడా మరి ఇంకొంత. అర్థమైందా? సో ఇలా మనం నెక్స్ట్ చూడండి, వాళ్ళు మాట్లాడినా కూడా నువ్వు మాట్లాడుకు, ఓకే. వాళ్ళు మాట్లాడినా కూడా ఉన్కే బాత్ కర్నే పర్ బి, బాత్ కర్నా అంటే మాట్లాడడం కదా. బాత్ కర్నే పర్ బి అంటే మాట్లాడినప్పటికీ కూడా నువ్వు మాట్లాడకు. తుమ్ బాత్ మత్ కరో, బాత్ కర్నా అంటే మాట్లాడడం, బాత్ మత్ కరో అంటే మాట్లాడు, బాత్ మత్ కరో అంటే మాట్లాడొద్దు అని అర్థం. మాట్లాడుకో అని అర్థం, మాట్లాడొద్దు అని అర్థం, ఓకేనా? ఓకే. వాళ్ళు మాట్లాడినా కూడా, ఈవెన్ ఇఫ్ ది స్పీక్ అంటే వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా, నువ్వు మాట్లాడకు. యూ డోంట్ లేదా టాక్. స్పీక్ అంటే ఏంటంటే మన వన్ వే కమ్యూనికేషన్, ఓకే. నువ్వు అక్కడ మాట్లాడుకో. ఏదైనా మీటింగ్లో స్పీచ్ ఇవ్వడం కానీ దీన్ని స్పీక్ అంటాం. అలా కాకుండా వాళ్ళతో మాట్లాడకు అని చెప్పాలనుకున్నప్పుడు యూ డోంట్ టాక్ అంటే వాళ్ళతో మాట్లాడడం, అంటే కాన్వర్జేషన్ చేయడం అనమాట, అది టాక్ అంటాం. అదే డైరెక్ట్గా ఒక మీటింగ్లో వాళ్ళ మీటింగ్లో మాట్లాడినా నువ్వు మాట్లాడుకుంటే ఈవెన్ ఇఫ్ దే స్పీక్ ఇన్ దట్ మీటింగ్ యూ డోంట్ స్పీక్ అని అర్థం వస్తుంది. అంటే వాళ్ళు మాట్లాడినా కూడా నువ్వు మీటింగ్లో మాట్లాడు. వాళ్ళు నీతో మాట్లాడినా కూడా నువ్వు వాళ్ళతో మాట్లాడుకుంటే ఈవెన్ ఇఫ్ దే టాక్ టు యూ డోంట్ టాక్ టు. అర్థమైందా? ఈవెన్ ఇఫ్ దే టాక్ టు యూ డోంట్ టాక్ టు అంటే వాళ్ళు నీతో మాట్లాడినా కూడా నువ్వు వాళ్ళతో మాట్లాడు అని చెప్తాం అనమాట.
ఓకే. నెక్స్ట్, వాళ్ళు చెప్పినా కూడా వినకు. ఉన్కే కెహనే పర్ బి మత్ సునో. ఉన్కే కెహనే పర్ బి, వాళ్ళు చెప్పినా కూడా మత్ సునో, వినకు. ఓకే. డోంట్ లిజన్ ఈవెన్ ఇఫ్ దే టెల్ యూ. ఈవెన్ ఇఫ్ దే టెల్ యూ, డోంట్ లిజన్, వినకు. ఈవెన్ ఇఫ్ దే టెల్ యూ, వాళ్ళు చెప్పినప్పటికీ. అర్థమైందా? నెక్స్ట్, అతను వెళ్ళినా కూడా నువ్వు వెళ్ళకు. అతను వెళ్ళినా కూడా, అతను అంటే వహ్ అంటాం, వహ్ ప్లస్కే ఉస్కే జానే పర్ బి, అతను వెళ్ళినా కూడా. ఓకే. నువ్వు వెళ్ళకు, తుమ్ మత్ జావో. ఓకే. డోంట్ గో, వెళ్ళకు. డోంట్ గో, వెళ్ళకు. ఈవెన్ ఇఫ్ హీ గోస్, అతను వెళ్ళినా కూడా. అర్థమైందా? అంతే, సింపుల్. నెక్స్ట్, వాళ్ళు పిలిచినా కూడా నువ్వు వెళ్ళకు. ఉన్కే బులానే పర్ బి అంటే వాళ్ళు పిలిచినా కూడా తుమ్ మత్ జావో, నువ్వు వెళ్ళకు. అర్థమైందా? అంటే చూసినట్టయితే మనకి తెలుగు జనరల్గా తెలుగులాగే ఉంటుంది, హిందీ కూడా సేమ్ ఫార్మేషన్ అలాగే ఉంటుందన్నమాట. ఓకే. అది ఇంగ్లీష్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఆ ఫ్లిప్ చేసుకోవచ్చు, అటు ఇటు ఫ్లిప్ చేసుకోవచ్చు. డోంట్ గో ఈవెన్ ఇఫ్ దే కాల్ యూ. డోంట్ గో, నువ్వు వెళ్ళకు. ఈవెన్ ఇఫ్ దే కాల్ యూ, వాళ్ళని పిలిచినా కూడా. ఓకేనా? సో ఈ విధంగా. నెక్స్ట్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ యాక్చువల్గా మీరు ఈ సెంటెన్సెస్ అని చూపిస్తున్నారు, ఈ సెంటెన్సెస్ ప్రతిసారి వీడియో చూసి మేము ప్రాక్టీస్ చేయలేం కదా, మళ్ళీ మాకు ఎప్పుడైనా డౌట్ వస్తే సేమ్ ఇదే కాన్సెప్ట్ని వెతుక్కోవాలి, ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఇంకా నేర్చుకోవాలనుకుంటే మేము ఏం చేయాలి అని అడిగినట్టయితే మీకోసం ఒక బ్లాగ్ డిజైన్ చేశాం మేము. ఓకే, ఒక బ్లాగ్ అనమాట. బ్లాగ్ అంటే ఏంటంటే దాంట్లో ఉపయోగపడే పోస్టులు చేస్తూ ఉంటాం ఎవ్రీడే. ఓకే, హిందీ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే పోస్టులని చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలాంటి ఒక బ్లాగ్ రెడీగా ఉంది మీకోసం. సో ఇది జస్ట్ నేను లింక్ ఇస్తాను మీకు, వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓకే, లేదా ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు చక్కగా ఆ బ్లాగ్కి వెళ్ళి ఇలాంటివి ఇప్పుడు చూసారా, ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తున్న బ్లాగ్ వచ్చేసరికి 214, అంటే దీనికి ముందు ఇంకా 213 బ్లాగ్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి ఉపయోగపడే బ్లాగ్స్ 213 ఉన్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ పైన. సో మీరు ఒక డాక్టర్ అనుకోండి, మీరు పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి, లేదా మీరు హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్తో ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో, హిందీలో. ఓకే, లేదా ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఎలా మాట్లాడాలి, బ్యాంక్కి వెళ్తే ఎలా మాట్లాడాలి, ఓకే, ఒక ప్లంబర్తో ఎలా మాట్లాడాలి, ఎలక్ట్రీషియన్తో ఎలా మాట్లాడాలి, ఏసీ టెక్నీషియన్తో ఎలా మాట్లాడాలి, ఒక హోమ్ మేకర్ తన డే టు డే లైఫ్లో జరిగే విషయాలు ఆ పక్కింటి ఆవిడతో షేర్ చేసుకోవాలి. పక్కింటి ఆవిడ హిందీ ఆవిడ, ఇంగ్లీష్ ఆవిడ అనుకోండి, ఆవిడతో షేర్ చేసుకోవాలి. ఓకే, ఎలా షేర్ చేసుకుంటారు, ఇలా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీకేం కావాలో అడగొచ్చు. అర్థమైందా? దానికి ఇక్కడ ఒక ఏరియా ఉంటుందన్నమాట యాక్చువల్గా. ఇక్కడ చూసారా? ఓకే, మీకు ఈ టాపిక్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కావాలా, ఇంకేమైనా డైలాగ్స్ కావాలా, క్రింద అడగండి, మేము వాటిని తప్పకుండా యాడ్ చేస్తాం. ఓకే, ఇదే టాపిక్ మీద ఇంకా మీకు డైలాగ్స్ కావాలంటే మీరు యాడ్ చేయమని అడగొచ్చు మమ్మల్ని. లేదు, ఓకే, ఇంకేదైనా ఫర్దర్గా మీకు, సార్ నాకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఇలాంటి ఒక పోస్ట్ కావాలి, ఓకే, నేను ఇది సఫర్ అవుతున్నాను అనమాట యాక్చువల్గా. నేను ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎంక్వైరీ చేయడంలో నేను ఇబ్బంది పడుతున్నాను. ఓకే, లేకపోతే నేను బ్యాంక్కి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడాలి ఇబ్బంది పడుతున్నాను. ఓకే, లేకపోతే నేను పలానా జాబ్ చేస్తున్నాను, నా కొలీగ్తో పలానా సిచ్యువేషన్స్లో నేను మాట్లాడాలి, అక్కడ ఇబ్బంది అవుతుంది నాకు. ఇలా మీరు మీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఇక్కడ కామెంట్లో పిన్ చేసి పోస్ట్ చేసినట్టయితే దాని మీద ఇలాంటి ఒక బ్లాగ్ పోస్ట్ చేసి ఒక వీడియో చేసి మీకు ఆ సెంటెన్సెస్ ఇస్తాం, అదేవిధంగా వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇదంతా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఈ సర్వీస్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. చక్కగా మీరు ఈ బ్లాగ్ అండ్ వీడియోస్ని చూస్తూ మీరు చక్కగా నేర్చుకోవచ్చు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్, దవాయి లేనే పర్ బి బుకార్ కమ్ నహీ హువా. దవాయి లేనే పర్ బి, దవాయి అంటే మందు, లేనే పర్ బి అంటే వేసుకున్నా కూడా తీసుకున్నా కూడా. బుఖార్ కమ్ నహీ హువా అంటే బుఖార్ అంటే జ్వరం అనమాట. కమ్ నహీ హువా అంటే తగ్గలేదు. బుఖార్ అంటే జ్వరం, కమ్ హోనా అంటే కమ్ అంటే తక్కువ అనమాట. కమ్ హోనా అంటే తగ్గడం. ఓకే, కమ్ నహీ హువా అంటే తగ్గలేదు. మందులు వేసుకున్నా కూడా జ్వరం తగ్గలేదు. ద ఫీవర్ డిడెంట్ కమ్ డౌన్. ఓకే, ఫీవర్ తగ్గలేదు. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మెడిసిన్ అంటే మెడిసిన్స్ వేసుకున్నా కూడా తగ్గలేదు. ఓకేనా, అలా చెప్పొచ్చు. నెక్స్ట్, బహుత్ పడనే పర్ బి వహ్ ఫెయిల్ హో గయా. బహుత్ చాలా, బహుత్ అంటే చాలా, చదివినా కూడా. పడనే పర్ బి అంటే చదివినా కూడా. ఓకే, అతను ఫెయిల్ అయ్యాడు. వహ్ ఫెయిల్ హో గయా, అతడు ఫెయిల్ హో గయా, ఫెయిల్ అయ్యాడు. హీ ఫెయిల్డ్, అతను ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ హార్డ్. ఓకే, చాలా కష్టపడి చదివినా కూడా. ఈవెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ హార్డ్, ఈవెన్ ఆఫ్టర్ అని చూసారు కదా, ఆ ఈవెన్ ఆఫ్టర్ అంటే ఇలా చేసినా కూడా, ఇలా చేసిన తర్వాత కూడా, ఇలా చాలా కష్టపడి చదివిన తర్వాత కూడా, ఈవెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ హార్డ్ అంటే చాలా కష్టపడి చదివినా కూడా అతను ఫెయిల్ అయ్యాడు. అంటే కష్టపడి చదివితే ఫెయిల్ అవ్వకూడదు యాక్చువల్గా.
కానీ అతను ఫెయిల్ అయ్యాడు అనమాట. ఇలా కాంట్రాస్ట్ ఉన్న సెంటెన్సెస్ని ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్, నచ్చ చెప్పినా కూడా అతను నా మాట వినలేదు. నచ్చ చెప్పినా కూడా, ఓకే, సంఝానే పర్బీ. సంఝానే పర్బీ అంటే నచ్చ చెప్పినా కూడా, ఓకే, అతను నా మాట వినలేదు. ఉస్నే మేరీ బాత్ నహీ సుని. ఉస్నే మేరీ బాత్ నహీ సుని. హీ డిడెంట్ లిజన్ టు మీ ఈవెన్ ఆఫ్టర్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హిమ్. ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హిమ్. హీ డిడెంట్ లిజన్ టు మీ. అతను నా మాట వినలేదు. అతను నా మాట వినలేదు. ఈవెన్ ఆఫ్టర్, ఓకే, దాని తర్వాత కూడా ఏం చేసిన తర్వాత కూడా ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హిమ్. అతనికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా చాలా చక్కగా మీరు చేయొచ్చు. అలాగే మీరు ఓన్గా సెంటెన్సెస్ ట్రై చేయండి. ట్రై చేసి ఇక్కడ డిస్కషన్స్ అండ్ డౌట్ అని చూసారా, ఇక్కడ మీరు కామెంట్ పోస్ట్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ నేను ట్రై చేసాను, ఇది కరెక్టా కదా, ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉండొచ్చు, కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. అర్థమైందా? అలాగే మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ అడగొచ్చు అనమాట. అలాగే ఇక్కడ చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో చూడండి, ఇక్కడ చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ చాట్ ఆప్షన్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు నాతో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు నాకు ఏదైనా మెసేజ్ పంపించాలంటే పంపించవచ్చు అనమాట. సో దట్ నేను దానిపైన మీకు ఇలాగే ఒక బ్లాగ్ పోస్ట్ చేసి మీకు ఇవ్వగలుగుతాను. ఓకే, నేను ఎవరో అడిగారు యాక్చువల్గా ఏమని, సార్ నేను సౌదీలో ఉంటాను. ఓకే, నేను సౌదీలో ఉంటాను. నాకు ఇక్కడ నేను ఇక్కడ వంట చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఆ వంటకు సంబంధించిన గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఇలాంటి వాటికి సంబంధించినవి హిందీలో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. సో నాకు అవి చేశారంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను చాలా సఫర్ అవుతున్నాను ఇక్కడ యాక్చువల్గా. వాళ్ళతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అలా వంటకు సంబంధించిన ఇలాంటి పదాలు మీరు నాకు చెప్పండి అని చెప్పేసి ఆవిడ మెసేజ్ చేశారు ఈ బ్లాగ్ చూస్తూ. ఓకే, దాని మీద ఆల్రెడీ బ్లాగ్ రెడీ చేసాం. సో దట్ దానిపైన వీడియో కూడా చేసి పోస్ట్ చేయబోతున్నాం. అలా మీకు కావాల్సినవి ఒక డాక్టర్ అడుగుతారు, సో నా పేషెంట్తో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాట్లాడడం ఇబ్బందిగా ఉంది నాకు, సో వెంటనే దానికి సంబంధించిన పోస్ట్ వస్తుంది. అర్థమైందా? అలా మీరు అడిగితే మేము చేస్తూ ఉంటాం. అలాగే మీరు అడగకుండానే ఇక్కడ చాలా 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 ఉన్నాయి రెడీగా. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ 5 వ్లాగ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత లాక్ అయి ఉంటాయి. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. మీ ఫోన్ నెంబర్ అలాగే మీ నేమ్ ఇచ్చి, ఓకే, మీరెవరు, మీరు డాక్టరా, లాయరా, ఇంజనీరా, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఓకే, ఆ డిపార్ట్మెంట్ నేము, ఓకే, ఒక పోస్ట్ మ్యాన్ అనుకోండి, మీరు పోస్ట్ మ్యాన్కి కావాల్సిన పోస్టులే వస్తాయి ఇక్కడ. అన్నీ రావన్నమాట. అన్నీ కనిపించకుండా ఫస్ట్ మీకు ఏం కావాలి, అసలు పోస్ట్ మ్యాన్ జనరల్గా ఏం చూడాలి, వాళ్ళు మాట్లాడేటప్పుడు కస్టమర్స్తో మాట్లాడే ఎలాంటి విషయాలు మాట్లాడతారు వాళ్ళు, అలాంటి పోస్టులే వస్తాయి అన్నమాట. అర్థమైందా? మీకు కావాల్సిన పోస్టులే వస్తాయి. కాబట్టి మీరు ఏవేవో నేర్చుకునే అవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకోకర్లా. అర్థమైందా? మీరు బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్కి సంబంధించిన పోస్టులే వస్తాయి. అలా ఏంటంటే కస్టమైజ్ చేసామన్నమాట ఈ బ్లాగ్ని. కాబట్టి చాలా 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 యూస్ఫుల్. తప్పకుండా దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఓకే, మీరెవరో ప్రాపర్గా అక్కడ చెప్పాల్సి ఉంటుందండి. మీరెవరు, మీ ప్రొఫెషన్ ఏంటి ఇస్తే కరెక్ట్గా మీకు మీ ప్రొఫెషన్కి సంబంధించినవి ఇస్తుంది. అర్థమైందా? అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డాక్టర్ అని టైప్ చేసాం అనుకోండి. డాక్టర్ అని టైప్ చేస్తే ఒక డాక్టర్స్ మాట్లాడాల్సిన డైలాగ్స్ వస్తాయన్నమాట. ఓకే, ఒక డాక్టర్ మాట్లాడే విషయాలు. ఓకే, ఒక గైనకాలజిస్ట్ మాట్లాడితే ఎలా, అలాగే ఒక హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో హిందీ సెంటెన్స్ ఎలా మాట్లాడాలి. అర్థమైందా? సో అలాగే ఒక బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్తో డాక్టర్ ఎలా మాట్లాడాలి. అర్థమైందా మీకు? అలాగే 150 హాస్పిటల్లో యూజ్ చేసే వొకాబులరీ. అలాగే ఫార్మసీ అండ్ మెడికల్ షాప్ సంబంధించింది. చూసారండి, డాక్టర్ అని సెర్చ్ చేయగానే ఓన్లీ డాక్టర్ రిలేటెడ్ అనమాట. ఓకే, డాక్టర్స్ ఉపయోగపడే కాన్సెప్ట్స్ వచ్చాయి. డాక్టర్ విజిట్, వెటర్నరీ డాక్టర్, ఇలా కంప్లీట్గా మీరేంటో, మీ ప్రొఫెషన్ ఏంటో చెప్తే మీ టైం వేస్ట్ అవ్వకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అడగచ్చు. మీ అందరికీ ఈ బ్లాగ్ అర్థమైనట్టుంది. సో దట్ నేను మీకు క్లియర్గా ఈ లింక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. చక్కగా మీరు ఈ బ్లాగ్ని యూటిలైజ్ చేస్తారు. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. మీరు నెక్స్ట్ సెషన్స్ అన్ని ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సిరీస్ అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫాలో అవ్వాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.